ప్లీజ్ కూర్చోండి. రిక్వెస్టింగ్ నో సార్, దిస్ ఇస్ వెరీ సీరియస్ సార్. ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణ చేయట్లేదు. 1 సెకండ్. ఉర్సా భూమి నేను మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా, రూపాయికి మేము ఇవ్వలేదు. ఓన్లీ 2 కంపెనీస్కి ఇచ్చాం, టీసీఎస్ కాగ్నిజెంట్ కి ఇచ్చాం. అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని గౌరవ ఎల్ఓపి గారు నేను సూటిగా అడుగుతున్నాను. దానిపైన స్పందిస్తే బాగుంటుంది. బయట ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, వీళ్ళు మీడియాకి వెళ్ళి మేము అధికారంలోకి వస్తే ఆ ల్యాండ్ వెనక లాక్కుంటాం, మేము రద్దు చేస్తాం. టీసీఎస్ వాళ్ళు అడుగుతున్నారు అంటే ఇది ఓకేనా, మేము పెట్టుబడులు పెట్టచ్చా పెట్టకూడదా. అందుకే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎల్ఓపి గారి పైన ఉంది సార్. We were requesting LOP guard to give clarity on the subject. Please. He has to give clarity, sir. Please, చెప్పండి సార్. కంటిన్యూస్ గా లోకేష్ గారు రాసుకోండి. నేనేం మాట్లాడి చెప్పండి, మీకు కూర్చుంటాను. మీకు చేయొద్దని నేను కూర్చుంటాను. నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మీ ప్రభుత్వం తరగా బాధ్యత, మీ ప్రభుత్వం లెగిసినప్పుడు కూర్చోవలసిన బాధ్యత మాకు ఉంది. మేము కూర్చుంటాం, మీరు చెప్పండి, తర్వాత మళ్ళీ మేము మాడతాం. మాకే అభ్యంతరం లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ కాంట్రవర్సీ ఇష్యూ. ఎందుకంటే ఇష్యూకి మీకు క్లారిటీ కావాలి. పత్రికల్లో వచ్చింది కాదు, ఇప్పుడు కాదన్నారు, ఓకే. తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు, కాదు 50 లక్షలకి ఇచ్చాము ఎకరం అని చెప్పి మళ్ళీ ఇంకా చెప్పబోతుంటే వారు 6 చెప్పారు, మళ్ళీ 50 లక్షలకి ఇచ్చామని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పుడు 50 లక్షల కాదా, 50 లక్షలు ఇచ్చామని చెప్పారు కదా, అక్కడ ఎక్కడ ఎంత ఉంది వైజాగ్లో, దానివల్ల ఉపయోగం ఏంటి అది ఆలోచించండి. మేము అడుగుతుంది సజెషన్ లేదు. ప్రభుత్వం వచ్చి దాదాపు ఇస్తామంటే ఇందాక అన్నారు కదా సార్, మీరు వచ్చిన క్యాన్సిల్ చేస్తారండి. మరి కస్టడింగ్ ఉన్నప్పుడు వచ్చి తప్పు జరిగితే క్యాన్సిల్ చేయకపోతే దాన్ని వచ్చి పొడిగిస్తామండి, పొడిగిస్తామని చెప్పండి. తప్పు జరిగితే క్యాన్సిల్ చేయమండి. నేను కాదు, ఇప్పుడు నేను టీచర్స్ గురించి మాట్లాడాను. నేను టీచర్స్ గురించి మాట్లాడలేదు. నేను మాట్లాడిందని మీరు మాట్లాడతారుగా. నేను మాట్లాడలేదు. నేను ఇక్కడ మాట్లాడిందని నేను ఇక్కడ మాట్లాడిన దానికే నేను బాధ్యుడిని. నేను ఇక్కడ మాట్లాడిందని బాధ్యుడిని. నేను నాకు లేదు. ఇంకోటి అధ్యక్ష గత ప్రభుత్వంలో ఒక విషయం, గత ప్రభుత్వంలో నేను ముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోర్ట్ఫోలియో చూశాను అధ్యక్ష. ముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోర్ట్ఫోలియో చూశాను, తర్వాత వచ్చి ఎడ్యుకేషన్ వచ్చాను అధ్యక్ష. ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూసినప్పుడు ఏంటి ఈ అమరావతికి సంబంధించి సింగపూర్ కంపెనీతో సింగపూర్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాము. సింగపూర్ కంపెనీ ఒప్పందం చేసుకున్నాము 60-40 రేషియోలోను. సంథింగ్ ఓ పర్సన్ అటు ఇటు సబ్జెక్ట్ కరెక్షన్. మళ్ళీ నేను అంకీ తప్పు చెప్పాను అనుకోకుండా చేసుకున్నాము. పెట్టుబడి అంతా భూములు, పెట్టుబడి మంది వాళ్ళు వచ్చి డెవలప్మెంట్ చేసి దాన్ని డెవలప్మెంట్ పెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారి అగ్రిమెంట్ చూసాము. ఈ కంపెనీది ఇది కరెక్ట్ కాదు, ఈ అగ్రిమెంట్ ఇది మంచిది కాదు అని చెప్పి ఆ రోజు ఆలోచించాము. ఎందుకంటే ఇదే ఇక్కడ నిలబడ్డాం కదా అధ్యక్ష. ఈ హాలు కట్టిన దానికి పర్ స్క్వేర్ ఫుట్ 10,000 రూపాయలు అయింది అధ్యక్ష. అంటే